అందరికీ నమస్తే. నేను మీ సాయి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూత్ కమిటీ మెంబర్, సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్, అమెరికా నుండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ఏర్పడినప్పటి నుండి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా, అసలు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడే తెలంగాణ వచ్చిందని అందరూ ప్రజలు క్లియర్ క్రిస్టల్గా నమ్ముతున్న టైంలో తెలంగాణ రాష్ట్రం గత పాలకులు ఆ టైంలో 2014 నుండి 2023 వరకు జరిగిన అవినీతి మీద ఒక్కొక్క అవినీతిని బయటికి తీస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నిద్ర పట్టట్లేదు, వాళ్ళకు భయం వేస్తుంది. ఎందుకంటే చేసింది తప్పు పని. మొన్న ప్రెస్ మీట్లో క్లియర్గా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలు పక్క రాష్ట్రాలు ఎంత సింపుల్గా తరలించుకొని పోతుంటే ఏమేం నోరు విప్పని గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఏడికి జైలుకి పంపుతుందో, ప్రజలకు నిజం చెప్తుంటే ప్రజలు మమ్మల్ని ఏడ చీగొడతారో, ఊర్లోకి రానియరో అనే భయంతో ఈరోజు కొడుకు, అల్లుడు, కూతురు రాష్ట్ర పర్యటనలు చేసుకుంటూ, రంగాబిల్లాల పర్యటనలు చేసుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా క్లియర్ క్రిస్టల్గా అర్థమైపోయింది, తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన మోసాలన్నిటికీ ప్రజలు గమనించారు కాబట్టి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇచ్చారు. మీ సొంత నాయకులే మీరు మీటింగ్లు పెట్టుకుంటుంటే కొట్లాడుతున్నారు, మీ మీదకు కన్ను ఎర్ర చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు మీరు గత ప్రభుత్వంలో పట్టించుకునేది లేదు. మీరు డబ్బుండేటోళ్లకు, కాంట్రాక్టర్లకు, వాళ్ళకు అందరికీ దగ్గర చేశారు తప్ప నిజంగా ఉద్యమకారులకు ఎవరికి పట్టించుకునేది లేరు. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిజమైన కార్యకర్తల్ని మీ పార్టీలో మీరే మోసం చేసుకున్నారు. అటువంటిది రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో క్లియర్గా కనబడుతుంది. మనకు రావాల్సిన వాటర్ని అక్కడెక్కడో చిన్నగా దారిని చిన్న పెట్టుకొని ఆ వాటర్ని తరలించుకొని పోతుంటే నువ్వు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి దోస్తు చేస్తూ వాళ్ళకు ఉచితంగా వాటర్ ఇచ్చుకుంటుంటే మన రాష్ట్ర పరిస్థితి ఏంది అని చెప్పి ఈరోజు మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మాట్లాడితే భయమేసి ఈరోజు మీరు మీ యొక్క నాయకులతో ఏదేదో మాట్లాడిపిస్తున్నారు. బాల్కా సుమన్, నీ చరిత్ర తెలియదా? ఈరోజు నీ వీపు నీకు కనబడట్లేదు కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. నీ చరిత్ర, నీ ఎంతమందికి సావు కారకుడు అయ్యో తెలుసు. మీ పార్టీలో ఉండే మానవత్రాయ్ అన్నని అడగండి, నీ చరిత్ర ఏందో చెప్తాడు. తెలంగాణ ఉద్యమంలో పారాగాన్ చెప్పులు వేసుకునే ఉన్న వ్యక్తి ఈరోజు నువ్వు ఏ చెప్పులు చూపెడుతున్నావో దాన్ని బట్టే అర్థమైంది నీ స్థాయి ఏ విధంగా, నీకు బలుపు ఏ విధంగా పెరిగిందో. నువ్వు కేవలం బానిసలాగానే ఉంటాననుకుంటే నువ్వు బానిసతత్వం చేసుకో, వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు వాళ్ళకు కావాల్సినవి అన్నీ అందించు, నువ్వు నీకు చేసుకో. కానీ ప్రజల ముందు వచ్చి మా రేవంత్ అన్న గారి మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈసారి అదే చూపెట్టిన చెప్పుని మళ్ళీ నీ మీదకి వస్తుంది అనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోకూడదు. ఇంకొక నాయకుడు దాసోజు శ్రావణ్ మాట్లాడతాడు ఏదేదో అతనికి ఇష్టం వచ్చినట్టు. కాంగ్రెస్ పార్టీలో నీకు ఇచ్చిన అవకాశాలు, కాంగ్రెస్ పార్టీలో నీకు చాలా విధంగా పెంచి పోషిస్తే ఆ పెంచి పోషించిన దానికి విశ్వాసం లేకుండా నువ్వు మళ్ళీ పోయి బీఆర్ఎస్లో చేరినావు. సరే చేరినావు, కానీ పార్టీ సిద్ధాంతాలు ఏందో నీకు తెలుసు. కానీ అటువంటి పార్టీ మీద కూడా ఈ అనేక మంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మాత్రం ఎవడు ఊరుకునేది లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్లియర్గా ఉన్నారు కాబట్టి అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్ని సంక్షేమ పథకాలు అన్నీ అమలు అవుతాయి, అన్నీ జరుగుతాయి. ఈరోజు 2 గ్యారెంట్లు అమలు అయినాయి, రేపు 2 గ్యారెంట్లు అమలు అవుతాయి, మరికొన్ని రోజుల్లో 2 గ్యారెంట్లు అమలై 6 గ్యారెంట్లు ఖచ్చితంగా ప్రజలకు పోతుంది. ఈ 6 కాదు, ఇంకా 100 గ్యారెంటీలతో సహా ప్రజల్లోకి అన్ని సంక్షేమ కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ముందుంటుంది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అట్లాంటిది. అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మీరు అనేక విధాలుగా మాట్లాడితే మాత్రం ఎవడు సహించారు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నోరు ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందే.